మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. అమ్మ మీ అందరికీ తెలుసు కదా! అమ్మ పక్కన కూర్చున్న వాళ్ళిద్దరూ అమ్మ వాళ్ళ చెల్లెళ్ళు. అమ్మ పక్కన కూర్చున్నవారు మొదటి చెల్లి, ఆ పక్కన కూర్చున్నది రెండో చెల్లి. మొత్తం వాళ్ళు ముగ్గురు అక్కల చెల్లెళ్ళు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా పిన్ని వాళ్ళ కొడుకులు, కూతుళ్ళు, మనవరాలు ఉన్నారనమాట. ఇక అక్క మీకు తెలుసు కదా! అలాగే చిన్న పిన్ని కూడా మీకు తెలుసు. ఇంతకుముందు 2, 3 వీడియోల్లో చూశారు. అమ్మను చిన్న పిన్ని ఒకే ఊర్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు కలుస్తూనే ఉంటారు. నడిపిన్ని మాత్రం ఎప్పుడో ఒకసారి మాత్రమే కదా కలిసేది. ఇక వ్యవహారాలు చేస్తున్నారు. ఇక పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి జీలకర్ర బెల్లం పెట్టేశారు. అందరూ ఒక్కొక్కరు ఆశీర్వదిస్తున్నారు. మేము కూడా స్టేజ్ పైకి వెళ్ళి నూతన వధూవరులకు అక్షంతలేసి ఆశీర్వదించి ఫోటోలు దిగి వీడియోలు తీసుకొని స్టేజ్ దగ్గర నుంచి కిందకు వచ్చేసాం. ఇక్కడ పెళ్ళంతా కూడా మన భారతదేశంలో అందరూ పెళ్ళిళ్ళు ఎలా చేసుకుంటారు అంటే కొంచెం రాష్ట్రాల వారీగా చిన్న చిన్న మార్పులు చేర్పులు ఉంటాయి కానీ ఎక్కువ శాతం దగ్గరగా ఒకేలా చేసుకుంటారు కదా. ఇక్కడ కూడా అంతే ఉంది. కాకపోతే పెళ్లి కొడుక్కి మన భాష ఏమీ అర్థం కాదు. పెళ్లి కూతురు చాలా సంవత్సరాల్లో నుంచి ఇటలీలో ఉండబట్టి తనకు ఆ భాష తెలుసు కానీ ఇక్కడ మరీ అర్థం కాని ఎలా పెళ్లి చేసుకుంటూ చెప్పాలంటే తనకు కూడా ఎంత చదువుకున్నా పెళ్లి కూతురు కదా కొద్దిగా సిగ్గు అనిపిస్తుంది కదా. ఏం చెప్పలేదు. అయితే పెళ్లిలో పూజ చేసేటప్పుడు అయ్యగారే పెళ్లి కొడుకు అర్థమయ్యేలాగా ఇలా చేయాలా అలా చేయాలని అర్థమయ్యేలా చెప్పి మంచిగా పెళ్లి జరిపించారు.